నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. మనం రోజు ఇంటిని మార్చలేము కదా, కానీ ఇల్లు కొత్తగా కనిపించాలంటే ఏం చేస్తూ ఉంటాము? ఇంట్లో ఉండే వస్తువుల్ని, తర్వాత ఇంటీరియర్స్ని, ఈ వస్తువుని ఆ వస్తువుని మధ్య మధ్యలో మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉంటాం. ఇది ఎక్కడ అక్కడిది ఇక్కడ, లేదంటే కొన్ని కొత్త వస్తువులు తీసుకొచ్చి పెట్టడము, అలా అంటే కొంచెం సరికొత్తగా చూడాలి అనుకుంటే అది మాత్రమే మనం చేయగలం. అలాగే వంటల విషయంలో కూడా రొటీన్గా ఉండే వెజిటబుల్సే ఉంటాయి మన ఇంట్లో. ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఏంటి వీటితోనే అసలు ఎన్ని రకాలు చేయాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుంది. కానీ చెయ్యొచ్చు, మనసుంటే మార్గం ఉంటుందండి. అమృతం ప్రోగ్రాం చూస్తూ ఉంటే రొటీన్గా మనం ఉపయోగించే కూరగాయలు పదార్థాలతోనే కొత్త కొత్త వంటలు మనం తయారు చేయొచ్చు. అలా ఈరోజు మనము చిలకడ దుంప చాలా చాలా కామన్. సాధారణంగా చిలకడ దుంపతో మనం సాంబార్ ఎక్కువగా చేసుకుంటూ ఉంటాము, అది అందరికీ తెలుసు. చిలకడ దుంపతో సరికొత్తగా, రుచికరంగా, సాత్వికంగా మనం కర్రీ కూడా తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే తెలుసుకుందాం. మరి ముందుగా చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన చిలకడ దుంపలు 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. చిలకడ దుంప రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది కదండి. మామూలుగా ఉడికించుకొని తిన్నా కూడా అతి రుచిగా ఉండేటువంటి ఒక మంచి వెజిటబుల్ అని చెప్పొచ్చు. సో ఇది మనకి చక్కగా ప్రోటీన్స్ ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ కూడా గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. పసిపిల్లలకు ఖచ్చితంగా వారానికి 3 సార్లు చిలకడ దుంప పెట్టాలి. ఎందుకంటే మంచి ఐరన్ కంటెంట్, మంచి బలంగా తయారవుతారు. మజిల్ పవర్ కూడా చాలా బాగా చిన్నప్పటి నుంచే గ్రో అవుతుంది. అంతేకాకుండా ఇన్ జనరల్గా మనకు పెద్దవాళ్ళకి సంబంధించి మాట్లాడుకుంటే గుండె సమస్యలు చాలా వరకు తగ్గుతాయి, అధిక రక్తపోటు తగ్గుతుంది. అలాగే గర్భిణీ స్త్రీలకు చాలా వరకు కొంచెం నీరసంగా ఉంటుంది. సో దానికి ఏంటి అంటే మనకు చిలకడ దుంప తినడం వల్ల మంచి ఎనర్జీ వస్తుంది. అందుకే ఉపవాసాలు చేసే టైంలో కూడా ఉపవాసం వీడిన తర్వాత చిలకడ దుంప తింటూ ఉంటారు. బికాజ్ ఇన్స్టెంట్ ఎనర్జీ రావడానికి. చిలకడ దుంప అంటే సాధారణంగా వేపుడు చేస్తాం. దాన్ని మనకు చక్కగా ముక్కలుగా కట్ చేసేసుకొని ఫ్రై లాగా చేసేసుకుంటాం. ఫ్రై లాగా కాకుండా కాస్త తక్కువ నూనెతోనే మనం దాన్ని రుచికరంగా ఎలా చేసుకోవచ్చో ఈరోజు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. చిలకడ దుంపను మనం ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నామండి. ఇదిగోండి, ఇలా ఉడికించుకొని ఒక 80% వరకు ఉడికించుకోవచ్చు. అది మీరు నీళ్ళల్లో ఉడికించుకోవచ్చు, లేదు అంటే కుక్కర్లో ఒక్క విజిల్ పెట్టినా కూడా సరిపోతుంది. చాలా ఫాస్ట్గా ఉడుకుతుంది కాబట్టి పెద్ద టైం కూడా పట్టదు. సో పిల్లలకంటే ఖచ్చితంగా చిలకడ దుంప పెట్టండి. ఏ వయసు పిల్లలకైనా కూడా, టిల్ 10 ఇయర్స్, టిల్ 15 ఇయర్స్, ఎవరికైనా కూడా రోజు అక్కర్లేదు, ఏది కూడా రోజు అక్కర్లేదు. వారానికి 3 సార్లు అనే ఒక రేషియో పెట్టుకోండి. చిలకడ దుంపని చిన్నగా చక్కగా ఉడికిచ్చేసి ముక్కలుగా కట్ చేసి 4 కేజీ ఇవ్వడము, లేకపోతే మామూలుగా పిల్లలైతే చక్కచక్క అదొక పెద్ద స్వీట్ లాగా తినేస్తారు కాబట్టి అలా కూడా ఇవ్వచ్చు. సో కొంతమంది ఏంటంటే దాంట్లో కాస్త మిరియాల పొడి వేసుకొని, కాస్త తేనె వేసుకొని అట్లా కూడా తింటూ ఉంటారు. అంటే ఉడికించుకోవడమే అలా ఉడికించుకుంటారు యాక్చువల్లీ. చాలా అంటే అసలు ద టేస్టీయెస్ట్. నాకైతే చాలా ఇష్టం అది. సాంబార్లో వేసినా ఎలా వేసినా కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో ముందుగా మనము కర్రీలో నూనె వేసేసుకుందాము. ఇది మనకు డీప్ ఫ్రై అలాంటిది ఏది కాదు. సో సింపుల్గా నార్మల్గా మనం నూనె వేసుకుంటున్నాం. ఇది చిన్న స్పూన్ కాబట్టి అలా మీకు అలా వేసినట్టు అనిపిస్తుంది. ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ స్మాల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం మనకి హీట్ అవుతూ ఉండగా ఇక నార్మల్గా మన సౌత్ ఇండియన్ కర్రీస్లో మనం ముందుగా ఏం వేసుకుంటాము? ఆవాలు. ముందుగా ఆవాలు, అలాగే కాస్త జీలకర్ర, ఒక్కసారి వేయించేసుకుందాం. అలాగే ఎండుమిరపకాయలు. ఇది కొంచెం తీపి కాబట్టి కొంచెం కారం పదార్థాలు మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు, లేకపోతే మరీ తీపిగా ఉంటాయి. ఆ తర్వాత కాస్త పసుపు. మీరు చిలకడ దుంపలు ఉడికించేటప్పుడు కూడా కాస్త పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత కాస్త ఇంగువ. ముఖ్యంగా ఇందులో ఇంగువ కూడా చాలా చాలా ముఖ్యమండి. సో ఇంగువ వేసేసుకున్నాం, పసుపు వేసేసుకున్నాము. ఇది కొంచెం మనకు లైట్గా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుందాం. నేను ఎప్పుడూ కూడా ఇలా నూనెలోనే కరివేపాకు వేస్తాను, అంటే పోపులో వేస్తాను. అంటే దీనికి పద్ధతులు ఉంటాయి. మళ్ళీ కరివేపాకు కొంచెం లాస్ట్లో వేస్తారు, నేను మాత్రం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే వేస్తాను. ఎందుకంటే నూనెలో వేగిన కరివేపాకు రుచి చాలా చాలా బాగుంటుంది. ఓకే, సో అది మాత్రం నేను ఎప్పుడు మిస్ అవ్వను. ఆ తర్వాత
ఇదిగోండి. సో చక్కగా సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లికాడలు ఒక్కసారి ఫ్రై చేసేసుకోవాలి. సో ఇందులోనే మనం కాస్త మెంతులు కూడా వేసుకుందాం. అంటే మెంతి పొడి రాగా వేస్తే చేదు వచ్చేస్తుంది. సో అందుకు మనం పోపులోనే కొన్ని మెంతులు వేసేసుకుంటే మనకు కొంచెం ఆ ఫ్లేవర్ కూడా బాగా పడుతుంది అనమాట. అండ్ ఎప్పుడూ కూడా నూనెలో వేగిన మెంతులు చేదు ఎక్కువ రావు. సో పోపులోనే వేసుకోండి ఎప్పుడన్నా మీకు మెంతులు వేసుకోవాలి అనిపిస్తే. లేదు అంటే చివరిలో పప్పులో మెంతి పొడి వేస్తాం కదా లాస్ట్లో. సో లాస్ట్లో వేసుకోవాలి, అది కొంచెం వేసుకోవాలి. మెంతులు కూడా చాలా మంచివండి. మెంతి పొడి మనకు షుగర్ లెవెల్స్ని తగ్గించడానికి, గ్లూకోజ్ లెవెల్స్ పై కాకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఓకే, సో ఆ తర్వాత మనము కారం కూడా వేసేసుకుందాం. యాక్చువల్గా మనం కారము చిలకడ దుంపలు వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు. కాకపోతే అది ముద్దలు ముద్దలుగా మధ్య మధ్యలో స్టక్ అవ్వకుండా నేను ముందుగానే కారం వేసేస్తున్నాను. సో దట్ మనకు ముక్కలు వేసుకున్న తర్వాత ఈజీగా ఉంటుందన్నమాట కలవడానికి. చెప్పాను కదా కారం కరెక్ట్గా చూసుకొని వేసుకోవాలని చెప్పి, బికాస్ అది తీపి కూరగాయ కాబట్టి. ఆ తర్వాత ధనియాల పొడి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసేసుకుందాము సో దట్ అంటుకోకుండా ఉంటుంది. అంటే మనం తీసుకునే కూరగాయ పట్టండి. ఇప్పుడు చిలకడ దుంప అంటే దుంపలు కాబట్టి ఆలుగడ్డలైనా చిలకడ దుంపలైనా ఇలాంటివి ఏవైనా కూడా మనకి లావు లావుగా ఉంటాయి కాబట్టి కలవవు, అందుకనమాట. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చిలకడ దుంప ముక్కలు ఏవైతే ఉన్నాయో దాన్ని చక్కగా మనము ఈ ఫ్రైలోకి వేసేసుకుందాం. అంటే మనం తయారు చేసుకున్న పోపులోకి వేసేసుకుందాం. ఒక చుక్క నీళ్లు పోసుకుందామా? మన కంచు పాత్రలు కదా. సో ఉప్పులు, కారాలు, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ కూడా వేసేసుకున్నాం. సో ఇప్పుడు ఏం వేయాలి అంటే దీంట్లో ముఖ్యమైనది. అండ్ ఇంతవరకు ప్రాసెస్ ఏముంది, ఓకే సింపులే కదా అనిపిస్తుంది. సింపులే అండి. నేను ఎక్కడా కూడా మన అమృతంలో ఇది చాలా కష్టమైనవి నేర్పిస్తాను మాత్రం ఎప్పుడు చెప్పను. దాన్ని ఇంకా కష్టమైనవి కూడా మేము కొన్ని ప్రాసెస్లు కట్ చేసి తను సింపుల్గా చేస్తాం. ఎందుకంటే వంటలు ఎప్పుడు సింపుల్గా ఉంటేనే రోజువారీ చేసుకోవడానికి చాలా సులభంగా ఉంటుంది. దీంట్లో మనం కాస్త చింతపండు గుజ్జు వేసుకుందాం. ఓకే, మరి ఎక్కువ అక్కర్లేదు, మరి పుల్లగా అయిపోతుంది. మామూలుగా అయితే మనం చింతపండు గుజ్జు అది వేసినప్పుడు ఒక చిన్న బెల్లం ముక్క వేస్తాము, కానీ దీనికి అక్కర్లేదు. ఎందుకు? చిలకడ దుంపలోనే తీపి ఉంటుంది కాబట్టి ఇంకా మళ్ళీ దాన్ని తీపి తగిలిచ్చామంటే స్వీట్ కర్రీ అయిపోతుంది అది. ఓకే, సో ఇది ఒక్క 2 నిమిషాల పాటు వదిలేద్దామండి. అండ్ దీంట్లో మనం యాక్చువల్గా పచ్చి కొబ్బరి తురుము కూడా వేస్తున్నాం. అది వేద్దాం, ఎప్పుడు చివరిలో కూడా వేసుకోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే పచ్చి కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి. బట్ ఇప్పుడు చింతపండు గుజ్జు అలాగే మన చిలకడ దుంప మనం వేసిన మసాలాలు అన్ని బాగా కలిసి మంచి రుచి తీసుకురావాలి కాబట్టి ఒక 2 minutes టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. ఉదయాన్నే నిద్ర లేచిన తర్వాత పరగడుపున గోరువెచ్చని నీటిని తాగాలి అని చాలా మంది మనకు చెప్తూ ఉంటారు. దాని కారణాలు ఏంటో తెలుసా? బీపీ, మైగ్రేన్, కొలెస్ట్రాల్, ఆస్తమా, క్యాన్సర్, వెయిన్స్లో బ్లడ్ క్లాటింగ్ ఇటువంటి వ్యాధులన్నీ కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి అండ్ రాకుండా కూడా ఉంటాయి. అందుకే గోరువెచ్చని నీళ్లు ఖచ్చితంగా ప్రతిరోజు తీసుకోవడం మొదలు పెట్టేసేయండి. మనం చిలకడ దుంప ముక్కలు వేసేసుకున్నాము, చింతపండు గుజ్జు కూడా వేసేసుకున్నాము. సో చివరిగా మనకు మిగిలింది ఏంటి అంటే పచ్చి కొబ్బరి తురుము. సో పచ్చి కొబ్బరి తురుము చివరిగా వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుంటే చాలు. సో చూసుకోండి కొబ్బరి క్వాంటిటీ ఎంత కావాలి ఏంటి అని. నాకు ఇంత వేస్తే సరిపోతుందేమో అనిపిస్తోంది, మరి ఓవర్గా లేకుండా చక్కగా. ఇది కూడా తీపిగానే ఉంటుంది కాబట్టి కూడా మనము ముందుగానే ఫస్ట్ కారం అది ఎక్కువ వేసేసుకున్నాం. ఎక్కువ అంటే మరీ ఓవర్గా కాదు, మరీ చప్పగా లేకుండా అంతే. సో చివరిగా కాస్త కొత్తిమీర కూడా. 1/2 minute ఇలా నీట్గా కలిపేసుకున్నామంటే సో ఇది మనకు చపాతీలకు, జొన్న రొట్టెలకు, అన్నంలోకి, నన్ను అడిగితే పులావ్లో కూడా బాగుంటుందండి. పులావ్ అంటే మనం సింపుల్గా ఇంట్లో చేసుకుంటాం కదా, ఒక బాత్ లాగా, వెజిటబుల్ బాత్ లాగా. సో అలా చేసుకున్నప్పుడు కూడా మంచి కాంబినేషన్లో తినొచ్చు. సో జీలకర్ర దుంప తిన్నట్టుగా ఉంటుంది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. ఇక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇలా చక్కగా మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా మనము సర్వింగ్ బౌల్లోకి వేసేసుకున్నాం కదా. ఇలా వేడిగా కారంగా సాత్వికంగా చిలకడ దుంప కర్రీ రెడీ అయిపోయింది. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే
కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 4 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మెంతులు కొద్దిగా, ఎండుమిర్చి 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లికాడలు 1/2 కప్పు, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, ఉడికించిన చిలకడ దుంపలు 2, పసుపు 1/2 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, చింతపండు రసం 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. చిలకడ దుంప కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పసుపు, ఇంగువ, కరివేపాకు, ఉల్లికాడలు, మెంతులు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కారం, ధనియాల పొడి, సరిపడా ఉప్పు, ఉడికించుకున్న చిలకడ దుంప ముక్కలు, చింతపండు గుజ్జు వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా పచ్చి కొబ్బరి తురుము, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చిలకడ దుంప కర్రీ రెడీ. చూసారు కదా చిలకడ దుంప కర్రీ ఎంత సాత్వికంగా, ఎంత ఫాస్ట్ గా తయారు చేసుకున్నామో. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేయాలా నేనైతే వెయిట్ చేస్తున్నాను. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. పర్ఫెక్ట్ అండి. అంటే చింతపండు కారము పర్ఫెక్ట్గా సరిపోయింది. అండ్ అసలు మనం బెల్లం ముక్క వేసామేమో అన్నంత కొంచెం లైట్ స్వీట్నెస్ కూడా ఉంది, ఎందుకంటే అది చిలకడ దుంప వల్ల, అందరికీ తెలిసిందే. ఆహా, చాలా బాగుందండి. ఇది వేడి వేడి అన్నంలో అలా చక్కగా నెయ్యి వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు ఊదల శనగల సాలెడ్. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, వేయించిన పల్లీలు 1/2 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నల్ల శనగలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, జుకినీ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఊదల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఊదలు శనగలు. సో శనగలు అంటే ఏంటి మనకు? ఇది నల్ల శనగలు, మామూలుగా మనము తాంబూలాల్లో ఇస్తూ ఉంటాం కదా. సో మంచి బ్లాక్ చెనా. సో దీన్ని మనం ఉడికించుకొని పెట్టుకున్నాం. ఓకే, అలాగే మనకు ఊదలు, వీటిని కూడా ఉడికించుకొని పెట్టుకున్నాం. మిగతావన్నీ కూడా చెప్తా. అయితే ఇది మనకు పిల్లలు కూడా హాయిగా చేయొచ్చు. అంటే ఇవన్నీ ఉడికించడం కాదు, ఉడికించిన తర్వాత ప్రాసెస్. అంటే పిల్లలంటే ఎవరు? ఇంటర్మీడియట్ అంటే కొంచెం మనకి వంట మెల్లమెల్లగా కొంచెం చిన్నగా చేసుకునే అలవాటు ఉంటుంది కదా. సో వాళ్ళ గురించి చెప్తున్నా. పిల్లలు అంటే పసి పిల్లలు కాదు, చిన్న పిల్లలు కూడా కాదు. ఊదలు గర్భిణీ స్త్రీలకు మంచిది. తర్వాత కిడ్నీలో స్టోన్స్ ని కరిగించే విషయంలో చాలా హెల్ప్ చేస్తుంది. అలాగే హై బీపీ ఉన్న వాళ్లకు మంచిది, షుగర్ ఉన్న వాళ్లకు మంచిది. ఇలా ఊదల్ని మనము వెయిట్ లాస్ తో పాటు వీరందరూ కూడా, అంటే గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా అంటే మళ్ళీ చెప్తారా, వారానికి 3 సార్లు ఈజ్ రెగ్యులర్. ఏది కూడా ప్రతిరోజు రొటీన్గా తీసుకోకూడదు. ఏదైనా కూడా, అన్నమైనా, మిల్లెట్స్ అయినా, స్వీట్స్ అయినా, కారాలైనా, ఏదైనా సరే దానికంటూ ఒక ఆల్టర్నేట్ డే, రోజు మార్చి రోజు విడిచి రోజు, అలా అనమాట. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, సాలెడ్ అంటే ఎప్పుడైనా కూడా డ్రెస్సింగ్ చేసుకోవాలి కదా. అంటే దానికి మనకి డ్రెస్సింగ్కి సరిపడా కావాల్సిన పదార్థాన్ని మనం రెడీ చేసుకోవాలి. కాబట్టి ముందు డ్రెస్సింగ్ తయారు చేసుకుందాం. సో ముందుగా ఆలివ్ ఆయిల్. సాలెడ్ అంటే ఎప్పుడూ కూడా మనము ఆలివ్ ఆయిల్ ఉపయోగించాలి సాధ్యమైనంత వరకు, ఎందుకంటే దాంతోనే మంచి టేస్ట్ కూడా వస్తుంది. సో దీంట్లో మనం ఒక 2 బిగ్ స్పూన్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ తీసుకున్నాను. అండ్ దాంట్లో మనం ముందుగా డ్రెస్సింగ్ అని చెప్పాను కదా, ఫస్ట్ మిరియాల పొడి. ఎప్పుడూ కూడా డ్రెస్సింగ్లో ఫస్ట్ మిరియాల పొడి. మీరు ఏ సాలెడ్ అయినా తయారు చేసుకోండి, ముందు ఇలా నూనె వేసుకుని దాంట్లో ఉప్పు, మిరియాల పొడి అలా ముందు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు ఉప్పు యాడ్ చేస్తున్నాను. అంటే మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నామో దాన్ని బట్టి మనం ఉప్పు తీసుకోవాలి. అలాగే మిక్స్డ్ హర్బ్స్, ఇది కూడా ఎప్పుడు మన ఇంట్లో పెట్టుకోవాలి. మనకి ఎటువంటి స్పెషల్గా ఏదైనా శాండ్విచ్ తయారు చేసుకున్నా, ఇలా సాలెడ్స్ తయారు చేసుకున్నా కూడా మిక్స్డ్ హర్బ్స్ అనేవి మనకు చాలా ముఖ్యం అన్నమాట. అలాగే ఇందులో జీలకర్ర పొడి, ఇదంతా ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు మనకు ఇలా డ్రెస్సింగ్ రెడీ అయింది. మీరు వన్స్ పదార్థాలన్నీ వేసేసాక దాని మీద నుంచి ఇవన్నీ వేసుకున్నా కూడా సరిగ్గా కలవవు, అలా 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 ముక్కల మీదనే ఉంటాయి. కాబట్టి మనకు అసలు అది రుచికరంగా అనిపించదు. సో ముందు ఎప్పుడూ కూడా మీరు ఇంట్లో ఏది తయారు చేసుకున్నావో డ్రెస్సింగ్ రెడీ చేసుకోవాలి. నిమ్మరసం కూడా యాడ్ చేసుకోబోతున్నాం ఇదే డ్రెస్సింగ్లోనే. ఒక నిమ్మరసం తీసుకుంటున్నా, అంటే ఒక నిమ్మకాయతో రసం,
మనకు 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నిమ్మరసం లాగా వస్తుందన్నమాట. అంటే నిమ్మరసం ఈజ్ అసలు సిసలు టేస్ట్ అన్నమాట కదా. ఓకే, అండ్ నౌ ఇప్పుడు మనకు కావాల్సినవన్నీ కూడా మెల్లగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఇంకా ఈ సీక్వెన్స్ అనేది అఫ్ కోర్స్ మన చేతుల్లో ఉంది. ముందుగా పిల్లలకి ఇష్టం కాబట్టి పిల్లలకి ఇష్టమైనటువంటి స్వీట్ కార్న్, ఉడికించిన మొక్కజొన్న గింజలు, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి శనగలు, ఇది ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. అంటే ఎవ్రీ స్టెప్కి అంటే మనం వేసుకుంటున్నప్పుడల్లా కూడా మనం ఇలా మిక్స్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుంది. సో నీట్గా మనం ఇలా మిక్స్ చేసుకుంటే ఏంటి అంటే ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా, అంటే మనం వేసిన ప్రతి ఒక్క దానికి కూడా మనం చేసిన డ్రెస్సింగ్ బాగా పడుతుంది అనమాట. అందుకే కదా మనం డ్రెస్సింగ్ చేసుకుంది కూడా ముందు రీజన్ కూడా అదే అనమాట. సో ఆ తర్వాత క్యారెట్ తురుము, ఆ తర్వాత ఇదిగోండి ఇలా చక్కగా పొడవుగా తరుక్కున్న జుకీనీ. సో దీన్ని మామూలుగా గుండ్రంగా కూడా కట్ చేసుకుంటాము జనరల్లీ, ఇక మీ ఇష్టం. అంటే పొడవుగా కట్ చేస్తాం మనం ఆల్రెడీ. అంటే క్యాప్సికము ఇవన్నీ కూడా ఒకలాగా కట్ చేసుకున్నాము ఈ సాలెడ్లో, అందుకు దీన్ని కూడా సమానంగా చేద్దామని, అంతకన్నా ఏం లేదండి. సో మీరు చిన్న ముక్కలుగా, చిన్న కీర ముక్కలు ఉంటాయి కదా అట్లా కట్ చేస్తాం కదా, సో ఆ విధంగా కట్ చేసుకుంటా అంటే కూడా పర్వాలేదు. జుకీనీ కూడా చాలా మంచిదండి హెల్త్కి. లెట్యూస్ కానీ జుకీనీ కానీ చాలా మంచిది, మంచి నీరు పదార్థాలు కాబట్టి మనకు ఒంట్లో వేడిని తగ్గించడానికి, ఓవరాల్గా మంచి అంటే వాటర్ కంటెంట్ని బాగా ఇంప్రూవ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే క్యాప్సికమ్ని కూడా చూసారా పొడవుగానే తరుక్కున్నాం. అంటే అన్నీ ఒకటేలాగా ఉండాలి సమానంగా. సో దీన్ని కూడా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకుందాం. సో ఇది మనకు వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు, వెయిట్ లాస్ ఎలా జరగాలి అంటే ఎప్పుడూ కూడా చాలా హెల్దీగా జరగాలి. పూర్తిగా అన్నీ మానేసి నేను తగ్గిపోయాను అనడం చాలా చాలా తప్పు. సో చక్కగా హెల్దీగా తింటూ, ఫ్యాట్ని కొంచెం కట్ చేసుకుంటూ, ప్రోటీన్ని బిల్డప్ చేసుకోవడమే వెయిట్ లాస్ అంటే. అందుకే ఇవన్నీ మనకి ఏంటి అంటే మంచి ప్రోటీన్ కంటెంట్, మంచి ఫైబరు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటే మనకి ఆబ్వియస్గా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం వేయించుకొని పొట్టు తీసినటువంటి పల్లీలను ఒక్కసారి ఇలా చేత్తో ఇలా మెదిపేసుకొని కావాల్సిన క్వాంటిటీ ప్రకారంగా వేసుకోవాలి. అంటే కొంచెం మధ్యలో కరకరలాడుతూ వస్తాయి కదా తింటుంటే, మనం సాలెడ్ తింటున్నప్పుడు. పచ్చిగా మాత్రం వేయకండి, ఖచ్చితంగా వేయించి కచ్చా పచ్చగా దంచుకోవచ్చు. లేదు అంటే సగానికి జస్ట్ మామూలుగా ఇట్లా అన్నా కూడా మనకు సగభాగం అయిపోతుంది కాబట్టి సో అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం పుదీనా ఆకులు కూడా మనం వేస్తాం. మీరు ఇందులో ఏమైనా కొంచెము అంటే పుదీనా పేస్ట్ లాగా అలా ఏమైనా యాడ్ చేసుకోవాలి అంటే కూడా చేసుకోవచ్చు. కాకపోతే మనం ఇక్కడ కూడా ప్రిజర్వేటివ్స్ని ఇందులో వాడట్లేదు. సో అన్ని సాత్వికంగానే చేస్తున్నాం కాబట్టి డైరెక్ట్గా పుదీనా ఆకులే వేసాను. ఆ తర్వాత మన ముఖ్యమైన పదార్థం ఏంటి, ఊదలు. సో ఊదల్ని ఇలా మనం చక్కగా ఉడికించుకొని పెట్టుకున్నాము. మరీ నీళ్ళు ఎక్కువగా పోసేసి దాన్ని అంటే పేస్ట్ లాగా ఉడికించకుండా కొంచెం సాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకునే ప్రయత్నం చేయాలి. సాలెడ్ కదండి, సో అదే రైస్ ఐటమ్స్ అది అంటే పర్వాలేదు, అంటే మనం మేనేజ్ చేసేసుకోవచ్చు. కానీ మనకు సాలెడ్ అనేటప్పటికీ కాస్త పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది, బికాస్ మిగతా అన్నీ కూడా పొడిగా ఉన్నాయి కదా, అందుకనమాట. సో మనం వేసిన దానికి తగ్గట్టుగా మీరు క్వాంటిటీ చూసుకొని తీసుకోండి. అందుకే మీరు మొదట్లో డ్రెస్సింగ్ చేసినప్పుడే మీరు ఎంత తీసుకుంటున్నారో దానికి కావాల్సిన ఉప్పులు, మిరియాల పొళ్ళు ఇవన్నీ వేసేసుకోండి. లేదు అంటే మళ్ళీ చప్పగా అయిపోతుంది. దీని పై నుంచి వేసుకోవడం కన్నా కూడా ముందే వేసుకుంటే బెటర్ అనమాట. ఓకే, ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఇలా వదిలేద్దాం. అప్పుడు ఏంటి అంటే ఈ కూరగాయల తాలూకు నీరు, జుకీనీలో ఉండే వాటర్ కంటెంట్ ఇవన్నీ దిగి మనం వేసిన మిరియాల పొడి, నిమ్మరసం ఇవన్నిటితో కలిసి చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది మన సాలెడ్కి. సో తప్పకుండా ఒక 5 మినిట్స్ పాటు వెయిట్ చేశాకనే మనం సాలెడ్ని టేస్ట్ చేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. సాధారణంగా వాతావరణం మారినప్పుడల్లా పిల్లలకు, పెద్దవాళ్లకు, ఇమ్యూన్ తక్కువగా ఉన్న వాళ్లకు ముక్కు కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ హోమ్ చిట్కా చాలా బాగా పనిచేస్తుందండి. పెరుగు, బెల్లం ఈ రెండింటినీ కలిపి
రోజుకు 2 సార్లు పాటు తీసుకోవాలి. అలా తీసుకుంటే కనుక ముక్కు కారడం అనేటువంటి ఇబ్బంది వెంటనే వెళ్ళిపోతుంది. ఈ చిట్కా మీకు ఉపయోగపడితే ట్రై చేయండి. మనం చక్కగా సాలెడ్ ఆల్మోస్ట్ 95% వరకు కంప్లీట్ చేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకునే ముందు ఇదిగోండి దానిమ్మ గింజల్ని మనం ఇందులో కొన్ని యాడ్ చేసుకొని కలిపేసుకొని చివరిగా పైన నుంచి కూడా కాస్త వేసుకుందాం. ఇది ఎందుకు అంటే కొంచెం మనకు ఆ స్వీట్ టేస్ట్ రావడానికి, కాస్త ఒక ఫ్రూట్ మిక్స్ కూడా ఉండడానికి. లేదు మాకు ఇలాగే ఇష్టము, మాకు అసలు ఫ్రూట్ మిక్స్ ఇందులో బాగోదేమో అనిపిస్తుంది అంటే వదిలేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే మామూలుగా మనం స్పెషల్ కర్డ్ రైస్లో వేస్తాం కదా, సో అలా చెప్తున్నాను అనమాట. సో ముందుగా కొన్ని దానిమ్మ గింజలు ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, ఇలా మిక్స్ చేసేసుకొని సో దీన్ని ఈ సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత దానిమ్మ గింజల్ని ఇలా పైనుంచి చక్కగా వేసేసుకోవచ్చు. ఆహా, మంట లేకుండా ఊదల శనగల సాలెడ్ రెడీ అయిపోయిందండి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల శనగల సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదలు 1 కప్పు, ఉడికించిన మొక్కజొన్న గింజలు 1 కప్పు, దానిమ్మ గింజలు 1/2 కప్పు, వేయించిన పల్లీలు 1/2 కప్పు, ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు, క్యారెట్ తురుము 1/2 కప్పు, మిక్స్డ్ హర్బ్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నల్ల శనగలు 1/2 కప్పు, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, పుదీనా కొద్దిగా, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, జుకినీ ముక్కలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా. ఊదల శనగల సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, సరిపడా ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, జీలకర్ర పొడి, నిమ్మరసం వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉడికించిన మొక్కజొన్న గింజలు, ఉడికించుకున్న నల్ల శనగలు, క్యారెట్ తురుము, జుకినీ తరుగు, క్యాప్సికం తరుగు, పొట్టు తీసిన పల్లీలు, పుదీనాను కూడా వేసి ఉడికించుకున్న ఊదల అన్నం, కొత్తిమీర, కొన్ని దానిమ్మ గింజలు కూడా వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి మరలా దానిమ్మ గింజలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఊదల శనగల సాలెడ్ రెడీ. చూసారు కదా ఊదల శనగల సాలెడ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. దానిమ్మ గింజలు వేయండి, వద్దనుకోకండి. ఎందుకంటే అలా తింటున్నప్పుడు కరకరగా పల్లీలు, క్రిస్పీగా జుకినీ, క్యాప్సికం, కొత్తిమీర వచ్చాయి. స్వీట్గా దానిమ్మ గింజలు తగులుతున్నాయి. చాలా బాగుంది, ఆ ఫీల్ చాలా బాగుంది. అందుకే అంటే కొన్ని ఊరికే పెట్టరు అంటారు కదా, అందుకే అనమాట. సో ఖచ్చితంగా దాంతోపాటు ట్రై చేయండి. కానీ మొత్తానికి ఈరోజు నేను తయారు చేసిన 2 వంటలు కూడా మీరు చాలా ఫాస్ట్గా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.